కొన్నేళ్ల క్రితం వరకు మన దేశంలో ట్రైన్ జర్నీ అనగానే ఒక రకమైన విజువల్స్ మనందరి మైండ్లోకి వచ్చేవి. ఎప్పుడూ లేట్‌గా వచ్చే బ్లూ కలర్ ట్రైన్స్, విపరీతమైన రద్దీ, తుప్పుపట్టిన ఫ్యాన్లు, క్లీనింగ్ లేని కోచ్‌లు. దశాబ్దాలుగా మన రైల్వే సిస్టమ్ పెద్దగా మారలేదు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని లాంటివి ఉన్నా అవి కూడా కాలంతో పాటు ఔట్‌డేట్ అయిపోయాయి. ప్రపంచ దేశాలు బుల్లెట్ ట్రైన్స్, మ్యాగ్లెవ్ టెక్నాలజీ వైపు విపరీతమైన స్పీడ్‌తో దూసుకుపోతుంటే మనం మాత్రం ఇంకా ఆ పాత టెక్నాలజీ దగ్గర ఆగిపోయాం. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఇండియన్ రైల్వేస్ చరిత్రను పూర్తిగా మార్చేసే ఒక ఆలోచన పుట్టింది. అదే మనం ఇప్పుడు గర్వంగా చెప్పుకునే వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ తెల్లటి బుల్లెట్ లాంటి ట్రైన్ ఇప్పుడు మన దేశానికి ఒక మోడర్న్ ఐకాన్. కానీ అసలు ఈ ట్రైన్ ఎలా పుట్టింది? దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఒక ఇంజిన్ లేని హై స్పీడ్ ట్రైన్ ఇండియాలో పరిగెడుతుందని చెప్పినప్పుడు ఎంతమంది అఫీషియల్స్ ఎగతాళి చేశారు? అదొక సక్సెస్ స్టోరీలా బయటకు వచ్చాక కూడా ఎందుకు సడన్ గా ప్రొడక్షన్ మొత్తం ఆగిపోయింది? వీటి వెనుక ఉన్న ఒక పెద్ద ఇన్వెస్టిగేటివ్ కథ ఇది. ఈ కథ 2016వ సంవత్సరంలో చెన్నైలో మొదలవుతుంది. అక్కడ ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఐసీఎఫ్‌కి ఒక కొత్త జనరల్ మేనేజర్ వచ్చారు. ఆయన పేరు సుధాంశు మణి. ఆయన అక్కడికి వచ్చేసరికి ఆ ఫ్యాక్టరీ పరిస్థితి చాలా మామూలుగా ఒక రొటీన్ గవర్నమెంట్ ఆఫీస్ లాగా ఉంది. ఎప్పుడూ పాత డిజైన్స్ తోనే కోచ్‌లు తయారు చేస్తూ ఉన్నారు. కానీ సుధాంశు మణి గారికి ఒక పెద్ద కల ఉంది. ఇండియాలోనే సొంతగా ఒక వరల్డ్ క్లాస్ ట్రైన్ తయారు చేయాలి. అది కూడా పూర్తిగా ఇండియన్ టెక్నాలజీతో. మన ఇంజినీర్ల చేతులతోనే జరగాలని ఆయన బలంగా నమ్మారు. అప్పటి వరకు మనం ఏదైనా కొత్త స్పీడ్ ట్రైన్ కావాలంటే ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. అక్కడి నుంచి టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకోవడానికే వందల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళం. ఒక కొత్త ట్రైన్ డిజైన్ చేసి దాన్ని ట్రాక్ మీదకు తీసుకురావడానికి ఏ దేశానికైనా కనీసం 4 నుండి 5 ఏళ్లు పడుతుంది. కానీ సుధాంశు మణి తన టీమ్ కి ఒక మైండ్ బ్లోయింగ్ టార్గెట్ ఇచ్చారు. అదేంటంటే కేవలం 18 నెలల్లో ఒక కొత్త సెమీ హై స్పీడ్ ట్రైన్ తయారు చేసి బయటకు తీసుకురావాలి. అందుకే దీనికి మొదట్లో ట్రైన్ 18 అని పేరు పెట్టారు. ఇది విన్నప్పుడు రైల్వే బోర్డులో చాలా మంది నవ్వారు. ప్రాక్టికల్ గా ఇది ఇంపాసిబుల్ అని ఓపెన్ గా విమర్శించారు. అంత తక్కువ టైంలో ఎలాంటి ఫారెన్ సపోర్ట్ లేకుండా ట్రైన్ డిజైన్ చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిని వెంటాడింది. కానీ ఆ ఐసీఎఫ్ టీం వెనక్కి తగ్గలేదు. సుధాంశు మణి నాయకత్వంలో ఆ ఇంజనీర్లు రేయింపవళ్లు కష్టపడ్డారు. ఈ ట్రైన్ లో ఉన్న ఒక పెద్ద స్పెషాలిటీ ఏంటంటే దీనికి ముందు భాగంలో సపరేట్ గా లాగడానికి ఒక ఇంజిన్ ఉండదు. దీన్ని టెక్నికల్ గా డిస్ట్రిబ్యూటెడ్ పవర్ సిస్టమ్ అంటారు. అంటే ప్రతి కోచ్ కింద మోటార్స్ ఉంటాయి. దీనివల్ల ట్రైన్ చాలా ఫాస్ట్ గా స్పీడ్ ని అందుకుంటుంది. అలాగే బ్రేక్స్ వేసినప్పుడు చాలా త్వరగా సేఫ్ గా ఆగుతుంది. లోపల మెట్రో ట్రైన్ లాగా ఒక కోచ్ నుంచి ఇంకో కోచ్ కి ఈజీగా నడుచుకుంటా వెళ్ళొచ్చు. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా ప్రాక్టికల్ గా తయారు చేయడం చాలా రిస్క్ తో కూడిన పని. డిజైన్ గీయడం దగ్గర నుంచి కోచెస్ అసెంబ్లింగ్ వరకు ఎన్నో సవాళ్లు. పైగా ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కేవలం 100 కోట్లు. ఫారెన్ లో ఇలాంటి ట్రైన్ చేయడానికి కనీసం 250 కోట్లు అవుతుంది. ఇంత తక్కువ బడ్జెట్ తో కేవలం 18 నెలల టైంలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందా అనే టెన్షన్ అందరిలోనూ పెరిగిపోయింది. ఒకవేళ ఏ చిన్న తప్పు జరిగినా సుధాంశు మణి కెరియర్ మొత్తం నాశనమయ్యే అవకాశం ఉంది. కరెక్ట్ గా ఆ 18 నెలల డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాక్టరీలో ప్రెషర్ పీక్స్ కి వెళ్ళింది. చివరికి అక్టోబర్ 2018లో ఆ ఫ్యాక్టరీ గేటు తెరుచుకొని ఒక అద్భుతమైన తెల్లటి రైలు బయటకు వచ్చింది. అది చూసి మొత్తం దేశమే ఒక్కసారిగా షాక్ అయింది. ఆ ట్రైన్ బయట లుక్ ఒక ఏరోప్లేన్ లాగా చాలా ఏరోడైనమిక్ డిజైన్ తో అందరినీ అట్రాక్ట్ చేసింది. కానీ బయట లుక్ బాగుంటే సరిపోదు, ట్రాక్ మీద దాని పవర్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. రాజస్థాన్ లోని ట్రాక్ మీద దీని ట్రయల్ రన్స్ మొదలయ్యాయి. ట్రైన్ స్పీడ్ నెమ్మదిగా పెరుగుతుంది. 100, 130, 150 కిలోమీటర్లు. లోపల కూర్చున్న ఇంజనీర్ల గుండెల్లో టెన్షన్ పెరుగుతుంది. అప్పుడే ఆ ట్రైన్ చరిత్రను తిరగరాస్తూ 180 కిలోమీటర్ల స్పీడ్ ని టచ్ చేసింది. ఆశ్చర్యం ఏంటంటే అంత స్పీడ్ లో వెళ్తున్న లోపలున్న వాళ్ళకి ఒక చిన్న వైబ్రేషన్ కూడా తెలియలేదు. ఇది ఇండియన్ రైల్వే సాధించిన ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఫైనల్ గా 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ నుంచి వారణాసి మధ్య ఈ మొదటి ట్రైన్ ను వందే భారత్ ఎక్స్ప్రెస్ అనే పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంచ్ చేశారు. జనాల రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. ఫ్లైట్ లాంటి సీటింగ్, ఆటోమేటిక్ డోర్స్, వైఫై, బయో వాక్యూమ్ టాయిలెట్ ఇవన్నీ చూసి జనాలు ఫిదా అయిపోయారు. అంతా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఇంకా ఇండియన్ రైల్వేస్ రూపురేఖలు మారిపోతాయి అనుకుంటున్న టైంలో ఊహించని విధంగా తెర వెనుక పెద్ద రాజకీయ అధికారిక కుట్ర మొదలైంది. ఈ ట్రైన్ తయారీలో టెండర్స్ ఇవ్వడంలో అవకతవకలు జరిగాయని, కేవలం కొన్ని కంపెనీలకే ఫేవర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. వెంటనే రైల్వే విజిలెన్స్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున ఎంక్వైరీ మొదలుపెట్టింది. సుధాంశు మణి అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన కోర్ టీం
పైన ఫైల్స్ ఓపెన్ అయ్యాయి. ఈ న్యూస్ బయటికి రాగానే అందరూ షాక్ అయ్యారు. ఎవరైతే దేశానికి ఒక గొప్ప మోడర్న్ ట్రైన్ ఇచ్చి ప్రైడ్ ఫీల్ అయ్యేలా చేశారో వాళ్ళే ఇప్పుడు నేరస్తులుగా ఎంక్వైరీ ఫేస్ చేయాల్సి వచ్చింది. దీని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందంటే దాదాపు 2 ఏళ్ల పాటు వందే భారత్ ట్రైన్స్ ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోయింది. ఒక్కటంటే ఒక్క కొత్త ట్రైన్ కూడా చెన్నై ఫ్యాక్టరీ నుంచి బయటికి రాలేదు. ఒక పక్క జనాలు ఈ మోడర్న్ ట్రైన్స్ తమ ఊర్లకు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తుంటే, ఇంకో పక్క సిస్టంలో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల మొత్తం ప్రాజెక్ట్ మూలపడింది. ఇది చూసిన చాలా మంది దేశంలో ఏ మంచి పని చేసినా దాన్ని పైకి రానివ్వకుండా తొక్కేస్తున్నారని కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అసలు వందే భారత్ డ్రీమ్ ఇక్కడితోనే ముగిసిపోయిందా? ఈ ప్రాజెక్ట్ కూడా పాత ఫైల్స్ లాగా చెత్తబుట్లో పడిపోతుందా అన్న అనుమానం దేశమంతా వ్యాపించింది. అయితే నిజం ఎప్పటికైనా గెలవాలి కదా. విజిలెన్స్ ఎంక్వైరీలో ఆ టీం ఎలాంటి తప్పు చేయలేదని, ఏ కరప్షన్ జరగలేదని తేలింది. సుధాంశు మణి టీం తీసుకున్న నిర్ణయాలు కేవలం ప్రాజెక్ట్ ను ఫాస్ట్ గా బడ్జెట్ లోపల కంప్లీట్ చేయడానికే తప్ప ఎవరికీ ఫేవర్ చేయడానికి కాదని క్లీన్ చీట్ ఇచ్చింది. అప్పటికే సుధాంశు మణి రిటైర్ అయిపోయారు. కానీ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంది. దీన్ని మళ్ళీ రెట్టింపు స్పీడ్ తో స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ తరువాత వందే భారత్ 2.0 వర్షన్ డిజైన్ మొదలైంది. ఈసారి పాత టప్పులు రిపీట్ కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ యాడ్ చేశారు. ట్రైన్స్ ఒకదానికొకటి గుద్దుకోకుండా ఆపే కౌచ్ అనే యాంటీ కొలిజన్ సిస్టమ్ ని ఇందులో ఇన్స్టాల్ చేశారు. సీటింగ్ కంఫర్ట్ పెంచారు. రైడ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశారు. 2022లో మళ్ళీ వందే భారత్ ట్రైన్స్ ట్రాక్స్ మీదకు రావడం మొదలైంది. ఇండియా 75వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా 75 వందే భారత్ ట్రైన్స్ లాంచ్ చేయాలని ప్రధాని మోదీ టార్గెట్ పెట్టారు. అప్పటి నుంచి ఈ ట్రైన్స్ చాలా స్పీడ్ గా మన దేశంలోని అన్ని మూలలకు వెళ్లడం స్టార్ట్ అయ్యాయి. ప్రతి స్టేట్ లోనూ లాంచ్ జరిగినప్పుడు జనాలు పూల వర్షం కురిపించారు. బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికారు. స్టేషన్ లో సెల్ఫీలు దిగడానికి పెద్ద పెద్ద లైన్స్ కట్టారు. ఒక రైల్ కి ఇండియాలో ఇంత క్రేజ్ రావడం బహుశా చరిత్రలో ఫస్ట్ టైం. అంతా పాజిటివ్ గానే ఉంది. కానీ ఈ డెవలప్మెంట్ వెనుక ఒక చీకటి కోణం కూడా ఉందంటూ విమర్శకులు ఒక పెద్ద డిబేట్ మొదలు పెట్టారు. ఏ సక్సెస్ స్టోరీకైనా 2 వైపులు చూడాలి. ఈ వందే భారత్ ప్రాజెక్ట్ మీద అపోజిషన్ పార్టీల నుంచి చాలా తీవ్రమైన విమర్శలు రావడం మొదలైంది. ఈ ట్రైన్స్ అన్ని ఫుల్లీ ఏసీ. వాటి టికెట్ ప్రైజెస్ సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేవు. మిడిల్ క్లాస్ వాళ్ళు, డైలీ వేజ్ వర్కర్స్, రైతులు లాంటి వాళ్ళు ఈ ట్రైన్స్ లో ప్రయాణించే పరిస్థితి లేదు. ఒక పక్క వందే భారత్ లాంటి హైఫై ట్రైన్స్ లాంచ్ చేస్తూ మీడియాలో గొప్పగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ ఒక పక్క రెగ్యులర్ గా నడిచే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లో జనరల్ కంపార్ట్మెంట్స్ ని దారుణంగా తగ్గించేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వందే భారత్ ట్రైన్స్ స్పీడ్ గా వెళ్లడం కోసం వాటికి దారి ఇవ్వడానికి సామాన్యులు ప్రయాణించే ప్యాసింజర్ ట్రైన్స్ ను గంటల కొద్దీ ఔటర్ సిగ్నల్స్ దగ్గర ఆపేస్తున్నారని కంప్లైంట్స్ పెరిగాయి. గవర్నమెంట్ కేవలం డబ్బున్న వాళ్ళ కోసం, అలాగే తమ పొలిటికల్ ఇమేజ్ పెంచుకోవడం కోసమే ఈ ట్రైన్స్ ను ఒక ప్రచార అస్త్రంగా వాడుకుంటుందని మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఈ సోషల్ ఎలిగేషన్స్ అన్ని పక్కన పెడితే టెక్నికల్ గా చూసినా ఇంకొక పెద్ద ప్రాబ్లం రైల్వేస్ ముందు ఉండిపోయింది. అది తెలిస్తే బహుశా చాలా మంది ఆశ్చర్యపోతారు. వందే భారత్ ట్రైన్ ఇంజిన్ కెపాసిటీ 160 నుంచి 180 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లేలా డిజైన్ చేశారు. కానీ మన ఇండియాలో ఉన్న చాలా రైల్వే ట్రాక్స్ అంత స్పీడ్ ను తట్టుకునే కండిషన్ లో లేవు. చాలా ట్రాక్స్ లిమిట్ కేవలం 110 లేదా 130 కిలోమీటర్లు మాత్రమే. అంటే మనం ఒక హై ఎండ్ స్పోర్ట్స్ కార్ కొని దాన్ని గతుకులు ఉన్న ఊరి రోడ్డు మీద నడుపుతున్నట్లే ఈ పరిస్థితి ఉంది. పాత ట్రాక్స్ ని అప్గ్రేడ్ చేయకుండా, సిగ్నల్ సిస్టమ్ మార్చకుండా కేవలం 100 కోట్లు పెట్టి ట్రైన్స్ లాంచ్ చేస్తే ఉపయోగం ఏంటి అనే క్వశ్చన్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి వచ్చింది. వీటన్నిటికీ రైల్వే శాఖ నెమ్మదిగా కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడం మొదలుపెట్టింది. ట్రాక్స్ అప్గ్రేడేషన్ పనులు, కౌచ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ స్పీడప్ చేశారు. అలాగే కేవలం పగటిపూట కూర్చొని వెళ్లే సీటింగ్ కోచ్లే కాకుండా లాంగ్ జర్నీస్ కోసం రాత్రిపూట పడుకొని వెళ్లేలా వందే భారత్ స్లీపర్ వర్షన్ ను కూడా డెవలప్ చేస్తున్నారు. అంతేకాకుండా సామాన్యుల కోసం వందే సాధారణం అంటే నాన్ ఏసీ అమృత్ భారత్ ట్రైన్స్ లాంటివి, సిటీస్ లో డైలీ ప్రయాణించే వాళ్ళ కోసం వందే మెట్రో, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ను ట్రాక్ మీదకు తీసుకొచ్చారు. ఇండియాలో ఇంత తక్కువ ఖర్చుతో తయారవుతున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని చూసి ఫారిన్ కంట్రీస్ కూడా ఆశ్చర్యపోతున్నాయి. కొన్ని దేశాలు ఈ ట్రైన్స్ ను ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఫ్యూచర్ లో మన వందే భారత్ ట్రైన్స్ వేరే దేశాల ట్రాక్స్ మీద కూడా పరిగెత్తే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్ని విమర్శలు, ఇన్ని సవాళ్లు ఉన్నా ఇది నిజంగా ఒక గ్రేట్ ఇండియన్ ఇంజనీరింగ్ సక్సెస్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మొత్తంగా చూసుకుంటే వందే భారత్ స్టోరీ అనేది
ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఒకే ఒక్క ఆఫీసర్ విజన్, కొందరు ఇంజనీర్ల హార్డ్ వర్క్ తో పుట్టిన ఈ ఐడియా పాలిటిక్స్ వల్ల ఆగిపోయి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ రోజు మన రైల్వేస్ కు ఒక మోడర్న్ ఫేస్ లాగా మారిపోయింది. సామాన్య ప్రయాణికులకు కష్టాలు తీర్చడం, రెగ్యులర్ ట్రైన్స్ కండిషన్ ఇంప్రూవ్ చేయడం రైల్వేస్ కి ఎంత ముఖ్యమో భవిష్యత్ టెక్నాలజీతో అప్డేట్ అవ్వడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండు విషయాల్లో ఒక కరెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడే ఈ వందే భారత్ తెచ్చిన హై స్పీడ్ రెవల్యూషన్ కు అసలైన అర్థం ఉంటుంది. అప్పటి వరకు ఈ మార్పుల ప్రయాణం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మీకు ఈ డీప్ ఇన్వెస్టిగేటివ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వందే భారత్ ట్రైన్స్ గురించి, సామాన్యుల రైల్వే ప్రయాణాల గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ డాక్యుమెంటరీస్ కోసం మన రియల్ టాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.